అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీలు డైరీ ఫామ్. ఈరోజు టాపిక్ వచ్చి ఈ దానాలు ఎన్ని పాలకి ఎంత దానా పెట్టాలనే టాపిక్ మీద చేస్తున్నామండి. కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఒక ఆయన చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. మనమేమో వేరే వేరే పనుల మీద ఉండబట్టి వారానికి 2-3 చేయటం కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోమాకండి. నెక్స్ట్ ఈ దానాలు వచ్చి ఇప్పుడు మనం పర్సంటేజ్ చెప్పాం కదండి. మొక్కజొన్న 30%, కందిపొట్టు 30%, తౌడు 20%, ఈ చెక్క నూనె తీసిన చెక్క ఒక 20%. ఈ ఫార్ములా మనం చేసుకుంటాం. తర్వాత దానాలో మనం ఉప్పును ఏదన్నా అవసరమైతే సోడా ఉప్పు కలుపుకోవచ్చు. కాల్షియం అయితే దాంట్లోనే వేస్తాం కాబట్టి మనం బట్ మామూలుగా అయితే మనమైతే ఇచ్చేది ఏంటంటే 3 లీటర్లకి 1 కిలో దానా అండి. మనం కలిపిన దానా 3 లీటర్లకి 1 కిలో దానా. కొంతమంది ఏమో 1200 గ్రాములు పెట్టాలంటారు. నేనైతే 1 కిలో దానా పెడుతున్నాను. కొంతమంది ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళ మామూలుగా ఇప్పుడు వాళ్ళ సంచి మీద, ఇప్పుడు మీరు వాడే సంచి మీద నాకు తెలిసి దాదాపుగా ఉంటాయి. మీరు ఏ కంపెనీ చాలా చోట్ల ఈ మురుకుల దానా అని వాడతారు కదా, పిల్లెట్స్, దాని మీద ఉంటాయి 400. వాళ్ళైతే 400 గ్రాములు అంటే అది వాళ్ళ దానా కాబట్టి 1 లీటర్కి 400 గ్రాములు అంటారు. మనమైతే 350 నుంచి 330 వేస్తున్నాము. 3 లీటర్లకు 1 కిలో దానా సరిపోద్ది. అది ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు 6 లీటర్లు ఇస్తుంది అనుకోండి. 6 లీటర్లు ఇచ్చేదానికి 2 కిలోల దానా ఒక అర్ధ కేజీ ఆవు కానీ గేదె కానీ దాని మెయింటెనెన్స్ కోసం. అర్ధ కేజీ మాత్రం ఆవుకైనా గేదెకైనా కూడా అర్ధ కేజీ ఆ బాడీ మెయింటెనెన్స్ కోసం కావాలి. గేదెలకైతే 2 లీటర్లకే కిలో దానా ఇవ్వాలి. ఆవులకైతే 3 లీటర్లకి 1 కిలో దానా, గేదెలకైతే 2 లీటర్లకి 1 కిలో దానా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేనికైనా మాత్రం బాడీ వెయిట్కి మాత్రం సపరేట్. ఇప్పుడు అది 9 లీటర్లు పాలు ఇస్తుంది అనుకోండి, పొద్దున 3 కిలోలు, సాయంత్రం 3 కిలోలు. ఆవుకైతే పొద్దున 9, సాయంత్రం 9 ఇస్తుంది కాబట్టి పొద్దున 3 కిలోలు, సాయంత్రం 3 కిలోలు దానా పాల కోసం కావాలి. పొద్దున 1 కేజీ, సాయంత్రం 1 కేజీ. అంటే డిపెండింగ్ దీంట్లోనే 3:30 పొద్దున, సాయంత్రం 3:30, అంటే 9 లీటర్లు పాలకి 1 కిలో దానా ఆవుకి. ఇదే లెక్క. గేదెలకైతే 2 లీటర్లకి 1 కిలో దానా. ఇప్పుడు అది ఒక 4 లీటర్లు ఇస్తుంది అనుకోండి, 2 కిలోల దానా పాల కోసం, ఒక 1/2 కిలో దానానేమో బాడీ వెయిట్ కోసం. ఇది అంటే ఇది కంపల్సరీ మనం ఇస్తే కంపల్సరీ అన్ని పాలు వస్తాయా అంటే దాని దగ్గర ఎంత సత్తా ఉంటే అంతవరకే. ఇప్పుడు అది కొన్ని ఉంటాయి ఇచ్చేవి కూడా మనం పెట్టలేక ఇవ్వబోయి, వాటికి మనం ఇప్పుడు మీరు 2 కిలోల దానా ఇచ్చి 1/2 కేజీ బాడీ వెయిట్ ఇచ్చి మనం పెట్టేది 6 లీటర్లకే ఇస్తున్నాం. కానీ అది 7 లీటర్లు ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకొక 1/2 కేజీ పెంచుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కరెక్ట్. ఇప్పుడు 2 లీటర్లు అంటే 2 కేజీలు అంటే 6 లీటర్లకి పాలు కదా మన లెక్క ప్రకారం. ఒకవేళ 6 ఇచ్చింది అనుకోండి, ఇంకో 6 ఇంకొక పావు అర్ధం ఎక్కువ ఇచ్చింది అనుకోండి, ఓకే, అది ఇచ్చే కెపాసిటీ దాని దగ్గర ఉంది, మనమే పెట్టలేకపోతున్నాం. అప్పుడు మీరు ఒక 1/2 కిలో 1/2 కిలో దానా పెంచుకొని చూస్తే అది ఒకవేళ ఇచ్చిన వరకు రీచ్ అయింది అనుకోండి, ఇంకొంచెం పావు పెంచుకోవచ్చు. ఒకవేళ పావు పెంచినాక పెరగలేదనుకో, ఓకే, దీని కెపాసిటీ 7 లీటర్ల వరకు, లేకపోతే 7:30 వరకు, లేకపోతే 8 వరకు అనేది మీకు అర్థమవుద్ది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. వీడియో కొంచెం ఫస్ట్ వినేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. 1-2 సార్లు వింటే కానీ ఈ దానా ఫార్ములా అనేది అర్థం కాదు. మీరు ఇప్పుడు ఆవు చిన్నగా ఉంది, ఆఫ్ సరిపోద్ది. కొంచెం పెద్దగా ఉంది, హెవీ సైజ్ ఉంది అనుకో, దానికి 3/4 కేజీ దానా పడుద్ది. ఇప్పుడు నేను చిన్న ఆవు కూడా లేదన్నా నేను 4 లీటర్ కేజీలు దానా ఇస్తాను, నాకు అన్ని పాలు ఇస్తా అంటే అన్నీ ఇవ్వదు. దాని దగ్గర ఎంత ఉంది, దాని కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే ఇస్తుంది. ఒకవేళ అది ఇవ్వట్లేదు, మీరు ఎక్కువ పెట్టినా కూడా అది మీరు లెక్కేసుకోండి. 4 కిలోలు దానా పెడుతున్నారు పొద్దున అంటే 1/2 కేజీ దానా తీసేసి 3:30 పాలకు అనుకోండి, దగ్గర అది 9-10 లీటర్లు ఇవ్వాలి. అన్ని పాలు ఇవ్వట్లేదు, 7 వరకే ఇస్తుంది. ఎక్కడ తేడా జరుగుతుందో చూడాలి. ముందు అది మనం అంటే ఓన్లీ దానానే కాదు, దీంట్లో మనకు మేపు విధానం కూడా ఈ పాల మీద డిపెండింగ్గా ఉంటుంది. నువ్వు అన్ని దానాలు కరెక్ట్గా ఇచ్చినా కూడా కొంచెం మనం ఈ రెస్ట్ పీరియడ్ తక్కువ ఉన్న, ఇప్పుడు నేను చెప్పాను మొన్న, నాకు పగులు పూట ఈగలు, సాయంత్రం పూట దోమలు అని. ఇప్పుడు నాకే ఆ ఉత్పత్తి లేదు. నేను చెప్పాను కదా 10 రోజుల నుంచి, ఇప్పుడు నాకే అంత ఉత్పత్తి లేదు. ఇప్పుడు ఈ డిపెండింగ్ అని ఇప్పుడు ఈ దానా ఫార్ములా మీద అంటే అన్నీ కరెక్ట్గా ఉంటేనే, దాది రెస్ట్ తీసుకొని వాతావరణం అనుకూలంగా ఉంటేనే ఆ పాలు వస్తాయి. లేదంటే కంపల్సరీ మీరు ఎంత పెట్టినా కూడా ఎంతో కొంత తక్కువే ఉంటుంది. ఆవు జన్యు శక్తి ఉండొచ్చు,
చిన్నదై ఉండొచ్చు, ఆవు శక్తి మేర ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు రాత్రిపూట పగులుపూట సరిగ్గా పడుకొని నెమరేసే టైం ఉండలేదు వాటికి డిస్టర్బెన్స్ మూలాన. ఇప్పుడు మేత చాప కట్టర్ ద్వారా ఒక రకంగా ఉంటుంది, మనం గట్లెమ్మట కోసుకొచ్చి డైరెక్ట్గా వేస్తే అదొక రకంగా ఉంటుంది. ఈ చుట్టూ సర్కిల్ మొత్తం ప్రతి దాని మీద ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. అది మీరు గుర్తించాలి. మనం చేసే విధానము, గడ్డి విధానము, దానా విధానము ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి అనుకున్నంత పాలు వస్తాయి. లేదంటే మనం ఎక్కడో తప్పు చేసినా కూడా ఎంతో కొంత పాలు అనేది తగ్గుతాయి. మీరు వీలైనంత 1-2 సార్లు చూడండి. గేదెలైతే 2 లీటర్లకి 1 కిలో దానా, ఆవులైతే 3 లీటర్లకి 1 కిలో దానా. మాది పాత వీడియోలో దానా ఫార్ములా కూడా ఉంటుంది, ఎంతెంత ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఈ నూనె చెక్కలు ఉన్నాయి కదా, పత్తి చెక్కకి ఒక రకంగా ఉంటాయి. నెక్స్ట్ మీకు ఈ పల్లి చెక్క, గానగ చెక్క మిషన్ల మీద తీస్తారు కదా, ఇప్పుడు కొంతగా గానగలు పెట్టి ఆడుతున్నారు. మిషన్ల మీద తీసేదానికి ఒక టైప్ రిజల్ట్ ఉంటుంది. కట్టె గానగాని ఈ మధ్య కొత్తగా ఎద్దు పెట్టి గానగతో ఆడిస్తున్నారు, సో దాన్ని బట్టి ఒక రిజల్ట్ ఉంటుంది. ఇది ఒకటే రకంగా చెప్పలేము. ఇది మీరు కొంచెం చేస్తూ ఉంటే మీకే కొంచెం అనుభవం వస్తుంది. అది నాకు కూడా చెప్పడానికి రాదు. కట్టెగానికి వేసిన చెక్క 20% వేసుకుంటే దాని రిజల్ట్ వేరుగా ఉంటుంది. మనకు అది దొరకట్లేదు, పత్తి చెక్కే వాడుతున్నాం అన్నప్పుడు పత్తి చెక్క ఏమవుతుందంటే ఆయిల్ మొత్తం తీసి ఓన్లీ డ్రైయే దొరికిద్ది. దాని మూలన రిజల్ట్ కూడా తేడా ఉంటుంది. కంపల్సరీ ఇది వాతావరణము, ఈ చుట్టూ దాని జరిగే సర్కిల్ని బట్టి కూడా పాల మీద డిపెండ్ అయ్యిద్ది. కంపల్సరీ మీరు దానా వీలైనంత మట్టికి కొలత పెట్టండి. ప్రతి ఒక్కళ్ళు ఈ కాటా ఒకటి తెచ్చుకోండి, ఎందుకంటే పెద్దది తెచ్చుకోరు. కానీ ఇదైతే మీకు ఆన్లైన్లోనే దొరుకుతుంది. కింద కామెంట్లో లింక్ కూడా పెడతాము. ఇది 260 నుంచి 300 ఉంటుంది, పెద్ద లెక్క కాదు. ఇది మీరు ఇట్లా ఆన్ చేసుకోవటే డైరెక్ట్ వెయిట్ చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక బకెట్లో పోస్తారు, బకెట్ ఒక 1/2 కిలో ఉందనుకోండి, 1/2 కిలో తర్వాత ఎంత వెయిట్ వస్తే అంత పాలు లెక్క. మీకు ప్రతి పూట ఉదయము సాయంత్రము మీకు ఇది ఉంటే మెజర్మెంట్ అంటే ఉంటే ఒక కొలత కొలుచుకొని ఈ పూట ఇన్ని ఇచ్చింది, పాలు ఎందుకు తగ్గింది, పాలు ఎందుకు పెరిగింది అనే లెక్క మీకు కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మనం కేంద్రానికి తీసుకెళ్ళి 2-3 ఉంటాయి, అక్కడ ఎన్ని ఇచ్చింది తెలియదు. ఒకటే ఉంటే కేంద్రానికి తీసుకెళ్ళి కాటా ఉంటుంది కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు 2-3 నుంచి 4-5 ఉన్నప్పుడు ఏది ఎన్ని పాలు ఇస్తుందో మీకు తెలియదు. అందుకని పక్క ఇది ఉందంటే మీకు పొద్దున్నే పాలు పిండగానే మీరు చూసేసుకున్నారు అనుకోండి, ఇది ఇవాళ మనం రాత్రి ఇట్లా ఇచ్చాము, పాలు ఇవాళ పెరిగినాయి, లేకపోతే పాలు తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి, ఎందుకు పెరిగినాయి అనేది మీకు ఎమ్మటే ఒక అవగాహన వస్తుంది. మీరు తీసుకెళ్ళి ఎప్పుడో కేంద్రానికి అంటే అది 1 లోటా ఇచ్చింది, ఇది 3 లోటాలు ఇచ్చింది, అది 4 లోటాలు ఇచ్చింది అనుకుంటా. ఆ లోటాలు అనేది ఏమవుద్ది, ఇప్పుడు నేను మా ఆవిడే ఉన్నాము, నేను పిండితేనే బకెట్లు పెరుగుతాయి, అంటే నురగ బాగా వస్తుంది. మా ఆవిడ పిండితేనేమో నురగ అనేది రాదు. ఆ తేడా మీకు కంపల్సరీ వస్తుంది. బకెట్ అన్నీ మొత్తం పాలు ఉండవు. మీకు చాలా సార్లు ఈ అమ్మే సాట కూడా వీడియోల్లో ఆ బకెట్లు నింపి ఇలా చూపిస్తూ ఉంటారు. బకెట్లు అన్నీ పాలే ఉండవు కదా, స్పీడ్గా నిండేవాడు తొందరగా నిండిద్ది, నిదానంగా పిండే వాళ్ళది స్లోగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కాటా అనేది ఉంటే మీకు ఎమ్మటే రిజల్ట్ తక్కువ ఎక్కువ అనేది తెలిసిపోద్ది. నెక్స్ట్ ఎంత ఫార్ములా ఏంటనేది పాత వీడియోలో ఉన్నాయి, చూడండి. చాలామంది బియ్యం పెట్టచ్చు అన్న ఆవులకి అంటున్నారు. మామూలుగా అయితే అంత ముందు అయితే పెట్టట్లేదండి. కొంచెం ఈ దానాలు అయ్యి విపరీతమైన కాస్ట్ పెరిగిపోయినాయి. నాకు ఒక మొక్కజొన్న ఒకటి కొనిపెట్టుకున్నాను కాబట్టి అదొకటి తక్కువలో అనిపిస్తుంది. కానీ మిగతా ఏ దానికి వెళ్ళినా కూడా అసలు దగ్గర మనకు లీటర్ పోసే పాలకి కేజీ దానా రావట్లేదు. అందుకని ఇప్పుడు ఒక 10% నుంచి కలుపుతున్నానంటే, అంత మామూలుగా 15% కలుపుకోవచ్చు అంటారు. నేనైతే 10 కలుపుతున్నాను. ఏమో 10 మూలాన ఉపయోగం ఉందా అంటే దానా ఫార్ములానే కొంచెం రేటు తగ్గిద్ది. ఎందుకంటే ఇవాళ కేజీ 10 నుంచి 12 రూపాయలకు దొరుకుతుంది. కాబట్టి ఒక కింటా దానా మీద 10 కిలోలు కలుపుతున్నాము. ఆ వార మొక్కజొన్న ఒక 10%, 5%, కందిపట్టు ఒక 5% తగ్గించుకొని ఒక 10% కలుపుతున్నాము. మీకు చిన్న ఉదాహరణ, ఈ దానా ఏ ఆవుకి ఎంత పెట్టాలనేది నా ఆవులో చూపిస్తాను. ఓకే, ఈ చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు ఆవు మెయింటెనెన్స్ కోసం చెప్తున్నాను, పాల గురించి కాదు. పొద్దున ఎంత సాయంత్రం ఎంత అని. ఇప్పుడు ఈ 2 తల్లి పెట్టానండి, ఇది తల్లి, ఇది బిడ్డ. సేమ్ పాలు 1వ ఈతకైనా ఇది 2 సమానంగానే ఉంటాయి. అది 4వ ఈత, ఇది 1వ ఈత. అయినా కూడా దీనికి ఒక 1/2 కిలో దానా ఎక్కువ పెట్టాలి దాని మీద. ఎందుకే అంటే హెవీ బాడీ కాబట్టి.
ఇది తొలిసూరు అయితే దాంతోపాటు పాలిస్తుంది కాబట్టి దాంతోపాటు ఇస్తుంది. దానికని పొద్దున ఒక పావు, సాయంత్రం ఒక పావు, లేకపోతే 300 350 అట్లా ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే ఆవు సైజు పెద్దది కాబట్టి ఆ మెయింటెనెన్స్ కావాలి. ఇది మేము చెప్పిన ఫార్ములా ఒక రోజు 2 రోజుల్లో తేడా రాదండి. మీకు ఒక వారం 10 రోజులు పట్టుండొచ్చు. నేను చెప్పాను కదండి, ఈ సర్కిల్ మొత్తం దీని డిపెండ్ అయి ఉంటుంది. ఒకటే దీని మీదే కాకుండా కంపల్సరీ కాటా మెయింటైన్ చేసి ఒక 10 రోజులు మీరు కంపల్సరీ డైలీ ఇలా చెక్ చేసుకోండి. మీకు కంపల్సరీ తేడా వస్తుంది. లేదంటే మీకు అనుభవం వస్తుంది ముందు. దాంతోపాటు ఆటోమేటిక్గా మీకు ఆదాయం అనేది పెరిగిద్ది. ఇప్పటి వరకు నచ్చితే నాది ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.